హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను భాను మేకల. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై జరుగుతున్నటువంటి ఒక వ్యూహంతో కూడినటువంటి కుట్రని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. మరి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్తే నా వెనక ఆ స్క్రీన్ మీద ఒక మంచి టైటిల్ పెట్టా. రాయపాటి అరుణను అరెస్ట్ చేస్తే వైసీపీలో ఉన్న వీరిని కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సిందే, మరి దీనికి ఒప్పుకుంటారా? రాయపాటి అరుణను అరెస్ట్ చేస్తే వైసీపీలో ఉన్న వీరిని కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సిందే, మరి దీనికి ఒప్పుకుంటారా? అంటే అసలు రాయపాటి అరుణని ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే, ఇప్పుడు రాయపాటి అరుణని రాష్ట్ర వ్యాప్తంగా ఆమెని నెగిటివ్గా చూపించడానికి వైఎస్ఆర్సీపీ ఒక వ్యూహం పన్నింది. అది ఏంటంటే, అది కూడా చూపిస్తా. ఎప్పుడో గతంలో ఆవిడ మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి ఆవిడ నిజంగానే ఏదో అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆవిడ నిజంగానే అసభ్య పదజాలంతో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని, వైఎస్ఆర్సీపీ పార్టీని, ఆయన భార్య గురించి అన్నారని చెప్పి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఇంకా డెప్త్గా ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట చెప్తా. మేము రాయపాటి అరుణ గారి మీద వీడియో చేస్తున్నామని మా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ రాయపాటి అరుణకు సపోర్ట్ కాదు, అంటే జనసేన పార్టీకి సపోర్ట్ కాదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకవేళ నెగిటివ్గా ఏదన్నా మాట్లాడితే మేము ఆ పార్టీకి నెగిటివ్ కాదు. మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఏదైనా ఒక అనుకూలమైనటువంటి జరిగినటువంటి వాస్తవాన్ని ఒకవేళ అనుకూలంగా మాట్లాడినట్టుంటే మా ఛానల్ టీడీపీ వారికి అనుకూలం కాదు. మేము ఓన్లీ సామాన్యుల పక్షానే మా వాయిస్ రైజ్ చేస్తాం. ఇది సామాన్యుడి కోసం పెట్టినటువంటి ఛానల్. అంటే వాస్తవాలను మాట్లాడుకోవాలి కాబట్టి మేము చెప్పే దాంట్లో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కుట్ర కూడా ఉంది కాబట్టి మేము ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను చూపించే ప్రయత్నం నేను చేయబోతున్నాను. రైట్, ఇంకా రాయపాటి అరుణను అరెస్ట్ చేస్తే వైసీపీలో ఉన్న వీరిని కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సిందే. ఇప్పుడు రాయపాటి అరుణ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ప్రస్తుతం ఆవిడ ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల్లో కష్టపడ్డ పార్టీ కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో వారందరినీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు, చంద్రబాబే కావచ్చు, పవన్ కళ్యాణే కావచ్చు, అంటే కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఇచ్చేలా వారికి మంచి మంచి పదవులు ఇస్తున్నారు వాళ్ళ కోసం. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిని చైర్మన్లుగా నియమించారు, కొంతమందిని డైరెక్టర్గా నియమించారు. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నటువంటి కొన్ని కార్పొరేషన్ చైర్మన్స్ అవ్వచ్చు, ఇంకొన్ని డైరెక్టర్ పోస్టులు అవ్వచ్చు, ఏదైనా కూడా ఇంకా నామినేటెడ్ పోస్టులు అక్కడ ఇక్కడ కొంచెం ఏమన్నా పెండింగ్ ఉన్నా కూడా ఇప్పుడు ఇంకా కష్టపడ్డ వారిని గుర్తించే ప్రయత్నంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఉంది, ఆ పనిలో ఉంది. రాయపాటి అరుణ ప్రస్తుతం జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాత్రమే. ఆవిడికి ఎటువంటి నామినేటెడ్ పదవి కానీ ఎటువంటి ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకా రాయపాటి అరుణ లాంటి వారు ఒక ఇద్దరు ముగ్గురు మిగిలారు అనే ఒక ప్రచారంలో ఈవిడికి ఒక పదవి వస్తుందని ఒక టాక్ నడుస్తుంది. అది ఏ పదవి ఏంటనేది మనకి క్లారిటీ లేదు కాబట్టి మనం చెప్పకూడదు. ఆవిడికి ఒక పదవి వస్తుంది అన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా వారు, వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు ఈవిడిని ఇప్పుడు అంటే గతంలో ఎప్పుడో మాట్లాడినటువంటి వీడియోని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఈవిడిని అరెస్ట్ చేయాల్సిందే ఇప్పుడు, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపింది. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి చాలామంది కార్యకర్తల మీద, చాలామంది సోషల్ మీడియా వారి మీద కేసులు పెట్టి ఇప్పటికే అరెస్టులు చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే అసభ్యంగా బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి అటువంటి వారిపైన ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది ఎన్డీఏ గవర్నమెంట్. అయితే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాయపాటి అరుణ కూడా ఇలాంటి మాటలు మాట్లాడింది. ఈవిడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని వైసీపీ వాళ్ళు డిబేట్లలో ఈవిడ గురించి ప్రస్తావన చేస్తూ ఈవిడిని కూడా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ ఛానల్స్ డిబేట్స్లో కావచ్చు ఈవిడ గురించి ప్రస్తావన తెస్తున్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ మాటలోకే, అంటే వాళ్ళు అన్నట్టుగానే ఒకసారి మనం ఆలోచన చేస్తే నిజంగానే రాయపాటి అరుణ మాట్లాడిన వ్యాఖ్యలు అసభ్యంగానే, లేదంటే చెప్పకూడని మాటలు, లేకపోతే నోటితో వినలేని చెవులతో వినలేని మాటలు మాట్లాడింది అనుకోండి కాసేపు. ఏది రాయపాటి అరుణ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఏదో తిట్టింది అనుకోండి కాసేపు, ఓకేనా? మరి అప్పుడు ఆ తిట్టినటువంటి ఆ మాటలకే రాయపాటి అరుణను అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాల్సిందే కూటమి ప్రభుత్వం. ఏమంటారు మరి దీనికి మీరేమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు? ఇప్పుడు నా వెనక ఇంకా ఫోటో ఇంకా ఈ స్క్రీన్ మీద సరిపోరని కొన్ని ఫోటోలు వేయలా. పేర్ని నాని కావచ్చు, వల్లభనేని వంశీమోహన్ కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని అవ్వచ్చు, గుడివాడ అమర్నాథ్ అవ్వచ్చు, జోగి రమేష్ అవ్వచ్చు, వసంత కృష్ణప్రసాద్ అవ్వచ్చు, ఆర్కే రోజా, వీళ్ళందరూ చంద్రబాబుని తిట్టలేదా? లోకేష్ని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ తిట్టలేదా? నారా భువనేశ్వర్ గారిని తిట్టలేదా? నారా లోకేష్ని తిట్టలేదా? బాలకృష్ణని తిట్టలేదా? ఇది అసభ్య పదజాలంతో మరి వీరందరిని కూడా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అరెస్ట్ చేయాల్సిందిగా లెక్కన. పచ్చి బూతులతో, నోటితో అనలేని మాటలు, చెవులతో వినలేని మాటలు వీళ్ళందరూ మాట్లాడినప్పుడు మరి వీళ్ళు కూడా అరెస్ట్ చేయాల్సిందిగా. మరి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు రాయపాటి అరుణ 2014లో అప్పుడు ఉన్నటువంటి అలయన్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి రాయపాటి అరుణ తెలుగుదేశం ప్రభుత్వానికి పనిచేసింది. ఆవిడ 2019లో అనుకుంటా అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కండవా కప్పించుకున్నారు. అతి కొద్ది కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయినటువంటి మహిళ రాయపాటి అరుణ. ఆవిడ ఒక సామాన్యురాలు. ఆవిడికి కారు లేదు, సొంత కారు లేదు. ఏంటి ఒంటి నిండా బంగారం అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నటువంటి చాలామంది మహిళలు ఒంటి నిండా బంగారం వేసుకుంటారు చూసారా? అలాంటి బంగారం కూడా ఆవిడికి లేదు. చాలా సామాన్యురాలు. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, బిల్డింగులు లేవు, పొలాలు లేవు, వ్యాపారాలు లేవు. అయినా కూడా రాజకీయాల్లో చాలా బలంగా జనసేన పార్టీ తరపున ఆవిడ వాయిస్ని రైజ్ చేసింది. ఎలా అంటే జనసేన పార్టీని ఎవరైనా డిబేట్స్లో కావచ్చు ఏమైనా అంటే రాయపాటి అరుణ ఒక పులిలాగా గర్జించింది. ఇది ముమ్మాటికి వాస్తవమే. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసింది. ఇప్పుడు ఈవిడ తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చంద్రబాబు గారికి తెలియదా? లోకేష్ గారికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? ఈ పార్టీలో ఉన్న వీళ్ళందరికీ తెలియదా ఈవిడ? చెప్పండి, ఎవరికి తెలియదు రాయపాటి అరుణ అంటే? అంత ఫేమస్ కాదా? కష్టపడలేదా జనసేన పార్టీ కోసం? జనసేన పార్టీ కోసం ఒక మహిళ ఉండి కూడా వీళ్ళందరినీ ఉతికి ఆరేయలేదా? టీవీ డిబేట్స్లో ఉతికి ఆరలేదా? చాలా రాజకీయాల్లో మహిళలు రావటం చాలా అరుదు. అలా వచ్చి ఒక ఫేమ్, రాయపాటి అరుణ అనే ఒక ఫేమ్ అంటే అందరికీ సుపరిచితమైనటువంటి ఒక పేరును సంపాదించుకోవడం చాలా కష్టం. అంతేకాకుండా రాజకీయాల్లో ఆడవాళ్ళు ఇమడాలి అంటే చాలా సాక్రిఫైస్ చేయాలి, ఫ్యామిలీని వదిలేయాలి. ఎప్పుడు రాజకీయాల్లో 24 అవర్స్ రాజకీయాల్లో ఉండాలి, డబ్బు కావాలి, వెనక రాజకీయ సపోర్ట్ ఉండాలి. మరి రాయపాటి అరుణకి ఇవేమీ లేవు. ఆవిడ కుటుంబం నేపథ్యం రాజకీయాల్లో ఉన్న కుటుంబం కాదు. రాజకీయంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ హస్బెండ్ కానీ, వాళ్ళ అత్తమామలు కానీ ఎవరో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాదు. ఆవిడ ఇంతకుముందు ఏ పార్టీలో పనిచేసిన మహిళ కూడా కాదు. ఇంతకుముందు ఎటువంటి పదవులు కూడా ఆవిడ చేయలేదు. ఆవిడికి వెనక బ్యాక్ బోన్గా నేను పలానోళ్ళు ఎవరో లేరు, డబ్బు లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. సామాన్య మహిళ, సామాన్య గృహిణి. అటువంటి రాయపాటి అరుణ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి చర్చలో కూర్చుంటే, ఒక టీవీ డిబేట్స్లో కూర్చుంటే ఈవిడ చాలా గడగడలాడిస్తుంది. ఏ అంశమైనా సరే, రాజకీయాలకు సంబంధించి ఏ అంశం తీసుకున్నా కూడా రాయపాటి అరుణ లాంటి విషయ పరిజ్ఞానం ఉన్న మహిళను నేనైతే చూడలా. మీరే సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఆ సబ్జెక్ట్ మీద అనర్గళంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి చెమటలు పట్టించేటువంటి సబ్జెక్టుతో టీవీ డిబేట్స్లో మాట్లాడుతుంది రాయపాటి అరుణ. అందులో ఎటువంటి సందేహమే లేదు. ఈవిడ మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో పాటు ఒక ప్రముఖ ఛానల్ కూడా ఈవిడ మీద వ్యూహం పన్నింది. ఒక ప్రముఖ ఛానల్, జనసేన పార్టీకి చెందినటువంటి ఒక ప్రముఖ ఛానల్, వైఎస్ఆర్సీపీ, ఈ ఇద్దరూ కలిసి రాయపాటి అరుణని ఎలాగైనా పాతాళానికి తొక్కేయాలి, ఎలా అయినా సరే అనగతొక్కాలి, ఎలా అయినా సరే రాజకీయాల్లోకి ఆవిడ రాకూడదు, ఆవిడ వాయిస్ వినపడకూడదు అన్న నేపథ్యంలో అంత భారీ కుట్ర చేసి ఈవిడ మీద
ఈవిడిని శాశ్వతంగా తొక్కేయాలని ఆలోచన చేస్తున్నారంటే ఈవిడ ఎంత బలవంతురాలు మీరు అర్థం చేసుకోండి. ఏది ఒక ప్రముఖ ఛానల్, వైఎస్ఆర్సీపీ అధిష్టానం రెండూ కలిసి రాయపాటి అరుణను తొక్కేయాలి అని ఆవిడ నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారంటే ఈవిడలో ఎంత దమ్ము ఉంది, ఈవిడలో ఎంత బలం ఉంది, ఎంత బలవంతురాలు, ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎంత మాట్లాడే సబ్జెక్ట్ ఉంది, ఎంత విషయ ప్రజ్ఞానం ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే, అది మా బాధ్యత, మీడియా బాధ్యత. మేము ఏ పార్టీకి అగనెస్ట్ కాదు, ఏ పార్టీకి సపోర్ట్ కాదు. రేపొద్దున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదన్నా మంచి ప్రజలకు సంబంధించినటువంటి ఏ మంచి పని చేసినా వారు మంచి పని చేశారని చెప్తాం. జనసేన పార్టీ వాళ్ళు ప్రజలకు ఏదైనా మంచి పని చేసినా కూడా జనసేన పార్టీ వారిని మంచి పని చేశారని చెప్పి ఆ పార్టీని కూడా అప్రిషియేట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ వారు ప్రజలకి ఈ పథకం మంచి పథకం పెట్టారని చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. ఈరోజు పాజిటివ్గా వీళ్ళ మీద మాట్లాడినంత మాత్రాన మేము ఈ పార్టీకి నెగిటివ్ కాదు, వీళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన ఆ పార్టీకి నెగిటివ్ కాదు. అర్థమైందా? సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. రాయపాటి అరుణ మీద ఇంత డిస్కషన్ చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అసలు ఆవిడ ఏం మాట్లాడింది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు రాయపాటి అరుణ టీవీ డిబేట్స్లో చూడండి, కొన్ని చూపిస్తా మీకు. చర్యలు తీసుకునే దమ్ముందా రాయపాటి అరుణ? రాయపాటి అరుణ మాస్ వార్నింగ్ ఇది డిబేట్స్లో. ఆవిడ మీద దాడి, రాయపాటి అరుణపై దాడి. అసలు ఏం జరిగిందో సంచలన నిజాలను బయటపెట్టిన రాయపాటి అరుణ. అప్పుడు ఆవిడ మీద అక్కడ ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది ఆవిడ మీద దాడి చేశారు. అంటే పార్టీ కోసం అంత కష్టపడుతుంది ఆవిడ, జనసేన పార్టీ కోసం అంత కష్టపడుతుంది. బాత్రూమ్కి ₹1 గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఆవిడ డిబేట్స్లో నెంబర్ 1గా మాట్లాడుతుంది అని చెప్పడానికి ఇవన్నీ మేము చూపిస్తున్నాం మీకు. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే ఆ మ్యాన్ జగనే. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు. అర్ధరాత్రి ఫోన్ చేసి కూడా రాయపాటి అరుణకి చాలామంది ఆవిడని బెదిరించారు, ఇష్టం వచ్చినటువంటి బూతులు తిట్టారు. ఏది అర్ధరాత్రులు కూడా ఫోన్ చేసి. పవన్ అన్న మాటల్లో తప్పేంటి, డిబేట్లో రాయపాటి అరుణ సంచలనం. ఇట్లా టీవీ డిబేట్స్లో ఏ ఛానల్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే రాయపాటి అరుణ ఆమెకున్నటువంటి సబ్జెక్టు మరి ఏ రాజకీయ పార్టీలో ఉన్న మహిళలకైతే ఉండదు. అర్థమైందా? ఎందుకంటే రాజకీయాల్లో ఏది మాట్లాడితే అది చెల్లదు, దాన్ని ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ట్రోలర్స్ రెడీగా ఉన్నారు, మేమర్స్ రెడీగా ఉన్నారు. ఏదైనా రాజకీయ నాయకులు ఒక సినిమా వాళ్ళు ఏదైనా మాట్లాడి ఏదైనా తప్పు మాట్లాడితే దాన్ని రకరకాలుగా చీల్చి చెండాడతారు. ఆవిడ గురించి ఇంతవరకు సరైన ట్రోలింగ్ చూడాల నేను ఇంతవరకు. అంత సబ్జెక్ట్ మాట్లాడుతుంది ఆవిడ. అసలు ఈవిడ ఏం మాట్లాడింది వైఎస్ఆర్సీపీ గురించి ఏంటో కూడా ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈరోజు ఇప్పుడు ఈవిడ ఏం మాట్లాడిందో ఒకసారి చూపిస్తాను. అంటే ఈవిడ మాట్లాడిన మాటల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారో, అసలు ఆ మాటల్లో ఆ ఇన్డెప్త్గా మీనింగ్ ఏంటనేది కూడా మీకు విశ్లేషించి నేను తెలియజేస్తాను. ఒకసారి రాయపాటి అరుణ మాట్లాడినటువంటి ఈ మాటలు వినండి. ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి భార్యేతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి మేము మాట్లాడాం అసెంబ్లీలో. ఆయనకి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఆయన పిల్లల గురించి, ఆయన పుట్టుక గురించి మేము మాట్లాడడం అనేది ఆవిడ చెప్తుంది. అంటే ఇక్కడ ఆవిడ మాటల్లో అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు అసెంబ్లీలోనే చాలామంది బూతులు మాట్లాడుతున్నారు, మనం చాలా చూసాం, పేర్లు ఎందుకు లేదని చాలా చూసాం. అలాంటి మాటలు మేము అసెంబ్లీలో మాట్లాడము అని చెప్పి అంటున్నటువంటి మాటలు అవి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒరే దొంగ అని చెప్పి తిడతాడండి, నువ్వు ఎదవా అని చెప్పి తిడతారు, ఒరే సన్నాసి అని తిడతారు. వాళ్ళు తిట్టినట్టుగా మేము తిట్టము అని చెప్తున్నటువంటి మీనింగ్ ఇది నాకు తెలిసి. మరి దాన్ని చాలామంది రాయపాటి అరుణ జగన్మోహన్ రెడ్డి భార్య గురించి, ఆయనకున్న ఇంకేదో సంబంధాల గురించి, ఆయన ప్యాలెస్ల గురించి, ఆయన పిల్లల గురించి మాట్లాడిందని అనుకుంటున్నారు. కానీ అలాంటి అందరూ మాట్లాడినట్టుగా అలాంటి మాటలు నేను నా నోటితో మాట్లాడము అని చెప్తుంది ఆవిడ ఆ వీడియోలో. దానికి ట్రోలింగ్ జరిగిన తర్వాత రాయపాటి అరుణ ఒక వివరణ ఇచ్చింది, అది కూడా మీరు చూడండి.
నమస్కారం అండి. ఈరోజు పొద్దున్న నుంచి ఒక విషయం వాంటెడ్గా వైసీపీ సోషల్ మీడియా పాపం కష్టపడుతూ ఉంది, బట్ సక్సెస్ అవ్వలేకపోతుంది. దానికి సంబంధించి ఒక వివరణ నాది. గత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు గమనిస్తున్నట్లయితే క్లియర్గా రాష్ట్రంలో ఏ పథకాలను అయితే అమలు చేస్తున్నామో వాటికి సంబంధించి వివరణ, అలాగే రాష్ట్రానికి ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా వాటిని పూర్తి చేయబోతామని చెప్పేసి భరోసా, నిధులు ఎంత తీసుకొస్తాం, ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఎలా నిధులు ఇక్కడ సంపద సృష్టి అనేది ఏ పథకాల ద్వారా ఏ ప్రాజెక్టుల ద్వారా చేస్తాం, ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయిద్ది, పూర్తిగా వివరాలతో సహా మాట్లాడుతూ ఎట్ ఏ టైము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఎక్కడ వ్యక్తిగత హననం కానివ్వండి, వ్యక్తిగత దోషాలు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని వ్యక్తిగతంగా దూషించడం కానివ్వండి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ ఏ ఒక్క నాయకుల నోటి నుంచి కూడా మనం వెళ్ళాలి. ఇప్పటి వరకు క్లియర్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే చర్చ జరుగుతుంది. దీంట్లో భాగంగా సింగిల్ సింహాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇప్పుడు కనీసం అతనికి వెనకాల ఇంకో 10 మంది తోడుండి 11 మంది సింహాలను ప్రజలు నించోబెట్టినా సరే 11 సింహాలు కూడా ఎందుకు అసెంబ్లీలోకి అడుగు పెట్టట్లేదు? ఎందుకు ఆ 11 నియోజకవర్గాల తరపున ప్రజల నియోజకవర్గాలకు సంబంధించి సమస్యల తరపున ఆవిడ ఇచ్చినటువంటి వివరణ ఇంకా పూర్తి వీడియో ఉంది. సరే, అది రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు ఈ వీడియో ఇందాక ఫస్ట్ మాట్లాడిన ఆ వీడియో చూపించాను, ఇప్పుడు ఈవిడ కూడా వివరణ ఇచ్చే వీడియో కూడా చూపించాను. తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ వారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారన్న ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధం. మేం పత్తిత్తులం, మేం పరమాన్నం వండితే భారమైనా చల్లారదు. అసలు మాకు బూత్ అంటే ఎట్లా ఉంటుందో తెలియదు. మేం మహిళలం. ఇందులో ఏం బూతులు మాట్లాడింది ఆవిడ? ఇది ఒక ఛానల్ వాళ్ళు ఆవిడ గురించి నెగిటివ్గా టెలికాస్ట్ చేసినటువంటి వీడియో ఇది. ఆవిడ మాట్లాడినటువంటి మాటల్లో బూతులు ఎక్కడున్నాయి? ఎక్కడ మాట్లాడింది ఆవిడ? బూతులు మాట్లాడిందా? వారి వ్యక్తిగత జీవితాల గురించి మేము అసెంబ్లీలో మాట్లాడడం అన్న దానిలో వచ్చినటువంటి మాటలు అవి ఆవిడ నోట్లోంచి బూతులు ఎక్కడ వచ్చినాయి? బూతులు అంటే అవి కాదు, మేము చూపిస్తా చూడండి. బూతులు అంటే ఎలా ఉంటాయంటే, అసలు కొంచెం కూడా నాకు బాధ లేదు. ఇప్పుడు నారా భువనేశ్వరిని కూడా ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ చూసారా? ఆవిడ ఏమంటుందో ఒకసారి చూడండి. వాళ్ళ పాపానే వాళ్ళు పోతారు. అండ్ ఐఎమ్ నాట్ బాదర్ దట్ నేను కూడా ఏం వెయిట్ చేయట్లేదు వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్పాలని. That's not at all. I have much better things to do in life, not sitting and talking about them and waste my time. జగన్మోహన్ రెడ్డి నారా భువనేశ్వరిని అప్పుడు ఎలా అయితే మాట్లాడారో ఆ మాటలకి ఆవిడ అప్పుడు స్పందించింది. ఈ వీడియోలో నారా లోకేష్ ఎలా పుట్టాడో తెలుసా అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ నారా లోకేష్ ఎలా పుట్టాడో తెలుసా? ఇది బూత్ అనుకోవాలా? మరి ఎలా అనుకోవాలి? ఇది నారా లోకేష్ ఎలా పుట్టాడో తెలుసా అంటే ఏంటి? ఎవరన్నారు ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అసెంబ్లీలో అన్నారు. ఇంకొక వీడియో చూపిస్తా. నేను ఒక స్త్రీనేనండి, నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను. ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దాని? నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. నా మనస్సాక్షి అనేది ఉంటుంది, అది మా ఆయన నమ్మితే చాలు. నాకు వేరే వాళ్ళు ఏం వాగినా అది మనకు అనవసరం. అది ఈవిడ గురించి నారా భువనేశ్వర్ గారి గురించి ఎంత పెద్ద చర్చ జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. ఆవిడని ఎలా మాట్లాడారో తెలుసు కదా. దానికి ఆవిడ నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మా ఆయన నమ్మితే చాలు అని చెప్పి ఆవిడ అంటుంది కదా. ఇంకా కొన్ని వీడియోలు చూపిస్తా. అంటే ఇంతకంటే పెద్ద మాటలు, అంటే ఈవిడని తిట్టినటువంటి మాటలు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళకంటే దారుణమైన మాటలు మాట్లాడింది రాయపాటి అరుణ, దారుణమైన బూతులు తిట్టింది రాయపాటి అరుణ.
దారుణంగా వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసి ఇష్టం వచ్చినట్టు డిబేట్స్లో మాట్లాడారా రాయపాటి అరుణ? ఇది చూడండి. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? బిఎస్పి వైఎస్ఆర్సీపీ వారు ఈ వీడియో చూస్తే మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు ఎలాంటివి, ఎలా ఉన్నాయి అంటే రాయపాటి అరుణ కంటే తీసేసిన మాటలు ఇవి చెప్పండి. ఇంకొక వీడియో చూపిస్తా. అంటే ఇంత దారుణంగా కూడా మాట్లాడలేదు కదా రాయపాటి అరుణ. ఇంకొక వీడియో చూపిస్తా. చూడండి నా కొడకలారు ఎవడు చచ్చేస్తాడు? నీ అధికారం వచ్చేలే చచ్చేది. నువ్వు వస్తే చెయ్యి చచ్చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, దూరంగుడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చెయ్యరా. ఒక్కరిని టచ్ చేసి చూడండి, పెద్దగా వచ్చి వదిలిపెట్టండి. ఏం చేస్తారా? ఒక్కరిని టచ్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు మగాడే టచ్ చేసి చూడరు. ఒకరిని పిచ్చి వాగుడు అయ్యన పాత్రగా ఇలాంటి 420 నా కొడుకులు భారతమ్మ పేరెత్తుతే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే, ఏ మీడియా వాడైనా సరే, ఎవడైనా సరే భారతమ్మ పేరు ఎత్తితే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి. విన్నారు కదా ఎంత దారుణంగా ఉన్నాయి మాటలు. వీటిని ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామెంట్ చేయండి. వీటిని బూతులు అంటారా, లేదంటే చాలా విలువైన మాటలు అంటారా, లేకపోతే మామూలు మాటలు అంటారా, లేకపోతే ఈ భాష ఎవరైనా అందరూ మాట్లాడేది అంటారా, లేకపోతే ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. ఇంకొక వీడియో చూపిస్తా మీకు. రాయపాటి అరుణ గురించి సాక్షాత్తు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంలో వారి టీంతో ఒక మీటింగ్ పెట్టుకుండగా నేరుగా పవన్ కళ్యాణ్ గారు రాయపాటి అరుణ గురించి ఎలా మాట్లాడారో ఆ వీడియో కూడా చూపిస్తా. ఇప్పుడు నేనేమంటానంటే రాయపాటి అరుణ మీద ఈరోజు చాలా నెగిటివ్గా ప్రచారం జరుగుతుంది. ఆవిడ ఎంత కష్టపడింది జనసేన పార్టీకి, ఎంత కష్టపడి జనసేన పార్టీని ఆవిడ వంతుగా ఎంత ప్రమోట్ చేసింది, పార్టీ కోసం ఎలాంటి నెగిటివ్ ట్రోల్స్ని ఎదుర్కొన్నారు, ఎలాంటి బూతులను ఆవిడని మాట్లాడితే ఆవిడ ఎలా ఫేస్ చేసింది, ఎలా తట్టుకుంది ఒక సామాన్య మహిళ, ఇవన్నీ గుర్తించరా జనసేన పార్టీ? అసలు ఫస్ట్ లిస్టులోనే జనసేన పార్టీ నామినేటెడ్ పదవుల్లో ఏదైతే చైర్మన్లో కార్పొరేషన్ చైర్మన్లు వాటిల్లోనే రాయపాటి అరుణ పేరు రావాలి. ఇంతవరకు రాయపాటి అరుణ పేరు రాలా. బలంగా 2014-2019 మధ్యలో జనసేన పార్టీ తరఫున అసలు బలంగా వాయిస్ వినిపించిన వాళ్ళు ఎవరున్నారు? ఒక రాయపాటి అరుణ. ఎవరున్నారు? 2019 నుంచి 2024లో చాలామంది వచ్చారు, కానీ రాయపాటి అరుణలాగా జనసేన పార్టీని ప్రమోట్ చేస్తూ ప్రత్యర్థులపై చుక్కలు చూపించి ఏ డిబేట్ చూసుకున్నా, ఏ అంశం తీసుకున్నా పరిణితి చెందినటువంటి విషయ పరిజ్ఞానంతో మాట్లాడినటువంటి రాయపాటి అరుణకి ఇప్పటి వరకు పదవి ఇవ్వకపోవటం మీ పార్టీకి చాలా బాధాకరం. అది ఎందుకంటే ఇలాంటి గొప్ప మహిళా నాయకురాలను మీ పార్టీ గుర్తించడంలో ఫెయిల్ అయింది జనసేన పార్టీ. ఫస్ట్ లిస్ట్లోనే ఆవిడ పేరు అనౌన్స్మెంట్ చేయాలి, ఇంతవరకు అనౌన్స్మెంట్ చేయలే. ఇప్పుడు ఏదో పదవి వస్తుంది ఏదో అని చెప్పి అంటున్నారు, కానీ మరి అది వస్తుందో రాదో సర్వసంగతి ప్రచారం అయితే జరుగుతుంది ఏదో పదవి వస్తుందని. కానీ ఇంతవరకు ఎందుకు డిలే చేశారు జనసేన పార్టీ వారు? ఎందుకని ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు రాయపాటి అరుణకి ఫస్ట్ ప్లేస్లోనే ప్లేస్ ఎందుకు ఇవ్వలేకపోయింది? మీ పార్టీ కోసం కష్టపడి ప్రత్యర్థులతో మాటలపడి వ్యక్తిగత జీవితంలో కూడా ఆవిడని తొంగి చూసి ఇష్టం వచ్చినట్టు మాటలపడి నిందలపడి ట్రోలింగ్ చూసి ఇవన్నీ చూసినటువంటి రాయపాటి అరుణ మీ పార్టీని విడిచిపెట్టి వెళ్లకుండా ఇంకా స్టిల్ పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం ఎంతో కృషి చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాయపాటి అరుణ గురించి ఏమన్నారో చూద్దాం, ఒకసారి చూడండి. రాయపాటి అరుణ ఒక మాట అంటే ఎందుకు పెట్టామంటే, ఒక బొగ్గుల్లా తిరగబడింది మా ఆడబిడ్డ. చిన్న వీడియో చూశారు, ఎక్కడ విదేశంలో ఉన్నా, మా ఆడబిడ్డ తిరగబడింది. మా ఆడపడుచు వెంటనే చెప్పారు, ఇంకెవరిని మాట్లాడాల, నేను జనం మాట్లాడతాను అందరితోటి. మా ఆడబిడ్డ కోసం కూర్చోబెట్టి మా ఆడపడుచు కోసం వెంటనే స్పోక్స్ పర్సన్ ఇలాంటి వీర మహిళ
ఆడవాళ్ళు కదా, ఇలాంటి ఆడబెబ్బులు కదా మాకు కావాల్సింది. ఏం తల్లి అంతేనా? జగన్మోహన్ రెడ్డి విన్నారు కదా మీరే నేరుగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటలు రాయపాటి అరుణను ఉద్దేశించి. అలాంటి రాయపాటి అరుణ మీద ఈరోజు విషప్రచారం, వైసీపీ వ్యూహం ఇది. వైసీపీ వ్యూహంతో పాటు ఒక ప్రముఖ ఛానల్ వైసీపీ వ్యూహంలో రాయపాటి అరుణ బలవుతుందా, నిలబడగలుగుతుందా, లేకపోతే తట్టుకొని ఇంకా అంతకు మించి పనిచేస్తుంది అనేది మనందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆవిడ నిలబడుతుంది, పార్టీ కోసం కష్టపడుతుంది. పదవి వచ్చినా రాకపోయినా రాయపాటి అరుణ జనసేన పార్టీ కోసం కృషి చేస్తుంది. పదవి ఇచ్చినా, ఆవిడిని గుర్తించినా గుర్తించకపోయినా జనసేన పార్టీ కోసం నమ్మకంతో నిజాయితీతో రాయపాటి అరుణ పనిచేస్తుంది. తనను నమ్ముకున్నటువంటి పవన్ కళ్యాణ్, అంటే ఆమె పవన్ కళ్యాణ్ని నమ్ముకొని ఆ పార్టీ కోసం ఎలా అయితే కష్టపడుతుందో, సేమ్ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, బాగోగుల కోసం, ప్రత్యర్థుల గురించి కూడా డిబేట్స్లో ఘాటుగా స్పందిస్తూ చక్కగా ఆవిడ పార్టీని ప్రమోట్ చేసుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదో పదవి వస్తుందన్నారు, ఆ పదవి ఎంతవరకు వస్తుందో రాదో నాకైతే తెలియదు. కానీ పదవి వచ్చినా నేను చూసిన దాని ప్రకారం రాయపాటి అరుణ ఒక సామాన్య మహిళ. ఆస్తిపరురాలు కాదు, ఒంటి నిండా బంగారం లేదు, సొంత కారు లేదు. ఏంటి ఒంగోలులో బయలుదేరి విజయవాడ రావాలి అనుకుంటే, జనసేన పార్టీ మంగళగిరికి రావాలంటే కొన్నిసార్లు బస్సు ఎక్కువ వస్తుంది ఆవిడ. ఇది అందరికీ తెలుసు. ఆవిడ ఎలా వస్తుంది, ఎలాంటి చీరలు కట్టుకుంటుంది. ఆస్తి లేదు, అంతస్తులు లేదు, డబ్బు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కారు లేదు. అయినా కూడా జనసేన పార్టీ కోసం ఏ స్థాయిలో కష్టపడుతుందో రాయపాటి అరుణ మీరందరూ గుర్తించాలి, మీరందరూ తెలుసుకోవాలి. మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఏ పార్టీకి ఎగనెస్ట్ కాదు. కానీ ఇలాంటి ఒక మహిళ మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా మా వంతు ఎంతో చూసిన దాని ప్రకారం రాయపాటి అరుణ మీద వీడియో చేయాలనిపించి వీడియో చేస్తున్నాను. మరి మేము మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవాలు ఉంటే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, రాయపాటి అరుణ గురించి మేము మాట్లాడిన మాటలు ఏమైనా తప్పులున్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ, ఇప్పుడు రాయపాటి అరుణ నిజంగా అరెస్ట్ చేయాల్సి వస్తే వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సిందే, అందులో డౌటే లేదు. దానికి మరి వీళ్ళందరూ ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. సో రాయపాటి అరుణ గారు, మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి మీకు తెలియజేసేది ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమే. మీరు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోయారు, మీకు పదవి ఒకటే లేదు. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వారికి మీ పేరు తెలుసు, మీ ఫేసు తెలుసు. ఓకేనా? చంద్రబాబు గారికి మీ పేరు తెలుసు, మీ ఫేసు తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి అంతకు మించి లోకేష్ గారికి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళందరికీ మీ పేరు తెలియదా? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు మీ పేరు తెలియదా? ఏం కావాలి ఇంకా మీకు? ధైర్యంగా ఉండండి, నిలబడండి, మీరు నమ్ముకున్నటువంటి నాయకుడి కోసం కష్టపడండి, పని చేయండి. కష్టే ఫలం అంటారు పెద్దలు. కష్టపడండి, ఇంకా కష్టపడండి. ఏమో ఇప్పుడు ఈరోజు ఈ పదవి రాలేదేమో, భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైన పదవుల్లో మీరు ఉంటారేమో. సో నిజాయితీగా ఉండండి, హానెస్ట్గా ఉండండి. ప్రజల కోసం, ప్రజా సమస్యలపైన గట్టిగా మీ వాయిస్ ఇంకా బలంగా రైజ్ చేయండి. రైజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఎక్కడ మీరు కూడా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా, మీరు కూడా ఒక మహిళ అనేది గుర్తుపెట్టుకొని, మహిళా హక్కుల కోసం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన, అత్యాచారాలపైన కూడా మీరు బలంగా ఒక ఉద్యమాన్నే చేయాలని చెప్పి చేస్తారని కూడా మేము ఆశిస్తూ, నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరపున మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం రాయపాటి అరుణ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ వీడియో చూసి చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నేను భాను మేకల. రైట్, థ్యాంక్ యూ.